హాయ్ అండి. ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా అన్నీ కలిపి దప్పడం చేయడం అందరికీ ఆనవాయితీ. అలాగే సాంబార్ కూడా చేస్తారు. అలా కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అన్నీ లేవని బాధపడవలసిన అవసరం లేదు. అన్నీ తెచ్చుకుని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు చెప్పాను కదా పొట్టల్స్ కర్రీ, పులుసని. అలాగే స్వీట్ పొటాటోతో కూడా మనం పోపు చేసుకుని పోపులో వేసుకొని దప్పలంలాగే దీనికి అన్నీ పులుపు, ఉప్పు అన్నీ కూడా పులుసు అన్నీ సమానంగా వేసుకున్నామంటే దీంతో కూడా విడిగా పులుసు చేసుకోవచ్చు. అలాగే చేమదుంపలతో కూడా విడిగా పులుసు చేసుకోవచ్చు. ఈ రెండిట్లతో విడివిడిగా చేసుకోవచ్చు. దీనికి పోపులో వేసుకొని ఉడికించుకున్న తర్వాత పోపులో వేసుకున్న తర్వాత అందులో చింతపండు నీళ్ళు పోసుకొని కొంచెం బెల్లం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా మరుగుతున్న దాంట్లోని కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కలిపి పోసుకోవడమేనండి. తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీరనే యాడ్ చేసుకోవాలి, కరివేపాకనే యాడ్ చేసుకోవాలి. పులుసులకి కంపల్సరీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.